వినడం, శ్రద్ధగా వినడం. బాగా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ముందు బాగా వినడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తి ఏదైనా మనకి చెప్తే అతను చెప్తున్నది ఏంటో మనం ముందు వినాలి. వింటేనే అతను చెప్తేది మనకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాతనే దానికి ఎంత జవాబు చెప్పాలి, ఎలా జవాబు చెప్పాలి అనేది మనం ఆలోచించుకొని చెప్పగలం. మనం పెరిగే క్రమంలో కూడా ముందు పిల్లలు వింటారు. విన్న పిల్లలకి మాట్లాడడం వస్తుంది. అందుకనే పుట్టుకతో చెవుడు ఉంటే అంటే వినపడకపోతే పుట్టుకతో మూగితనం వస్తుంది, మాట్లాడటం కూడా రాదు. అందువలన మాట్లాడడం రావాలి అంటే వినడం చేతనై ఉండాలి. మనలో చాలామందిని వినేటప్పుడు శ్రద్ధగా వినకుండా అవతల వ్యక్తి మాట్లాడడం ఆపేసిన తర్వాత మనమేం మాట్లాడాలా అని ఆలోచించుకుంటూ ఉంటాం. అది వినడంలో సరైన పద్ధతి కాదు. విని అర్థం చేసుకున్న తర్వాత అర్థమైందనుకుంటే ఇదేనా మీరు చెప్పింది అని తిరిగి వెరిఫై చేసుకొని అవును ఇదే అని ఎదుటి వ్యక్తి కన్ఫర్మ్ చేసినాక నిర్ధారించిన తర్వాత మనం జవాబు చెప్పాలా. ఆ వినేటప్పుడు కూడా శ్రద్ధగా వినాలా. శ్రద్ధగా వినాలంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలా, తలకాయ ఎప్పుతూ ఉండాలా, ఊకొడుతూ ఉండాలి. ఇప్పుడు కథలు చెప్పేటప్పుడు కూడా ఊకొడుతూ ఉంటేనే కథ చెప్పే అతనికి ఇంట్రెస్ట్ పుడుతుంది. ఊకొట్టడం అంటే కథలు లాంటి వాటిల్లో సరే, సంభాషణలు సరే, కానీ క్లాస్ రూమ్లో పాఠం చెప్తా ఉంటే కూడా 40 మంది పిల్లలు కొడతా ఉంటే టీచర్ పాఠం చెప్పలేడు. ఇవన్నీ శ్రద్ధగా వినడానికి సంబంధించిన సూత్రాలు. శ్రద్ధగా వింటే అవతల వ్యక్తికి మాట్లాడాలనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది. ఆ రకమైన శ్రద్ధని మనం చూపడం సంభాషణ కొనసాగడానికి ఉపయోగపడుతుంది. గొప్ప సంభాషణ చతురుడు ఎవరు అంటే బాగా వినేవాడే అని కితాబిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.